నమస్తే ఆయుష్మాన్ భవకు స్వాగతం. మీరు సోరియాసిస్ మరియు ఎగ్జిమా సమస్యతో బాధపడుతున్నారా? మీ చర్మంపై ఎర్రటి మచ్చలు, తెల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? మీ తలలో ఎక్కువగా పొట్టు రాలుతూ ఉంటుందా? సోరియాసిస్ మరియు ఎగ్జిమా సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు 10TV స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ కేర్ శ్రీనాథ్ మొరంగపల్లి. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఇవాళ సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి? రైట్ అండి. చాలా రకాల చర్మ సమస్యల్లో బాగా ఎక్కువ కాలంగా వేధించేటువంటి లక్షణంగా సోరియాసిస్ గురించి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తల భాగంలో చిన్నగా డాండ్రఫ్ లాగా మొదలుకొని దురద, మంట, పగుళ్ళు ఏర్పడము, అలాగే పౌడర్ లాగా తల భాగంలో రాలేటువంటి లక్షణాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. సో సాధారణ డాండ్రఫ్లో ఈ దురద ఉండదు, కానీ స్కాల్ప్ సోరియాసిస్ అనేటువంటి లక్షణంలో దురద ఉంటుంది. దాంతోపాటుగా సాధారణ డాండ్రఫ్లో పగుళ్ళేవి చర్మం పైన ఏర్పడవు, కానీ ఈ చర్మ సమస్యల్లో చర్మం పైన పగుళ్ళు ఏర్పడతాయి. దాంతోపాటుగా చెవి వెనక భాగంలో కూడా చెవిని ఫోల్డ్ చేసినప్పుడు పగుళ్ళు ఏర్పడడం అనేది ఈ సోరియాసిస్లోని ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా చర్మం అంతా కూడా ఎరుపెక్కడము, దురదగా ఉండడము, మంటగా అనిపించడము, పొలుసుల్లాగా పౌడర్లాగా రాలడము, ఇవన్నీ లక్షణాలు సోరియాసిస్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇలా ఇది తల భాగంలో ఏర్పడినట్లయితే స్కాల్ప్ సోరియాసిస్ అని అంటాము. అలాగే సేమ్ ఇదే లక్షణము అరచేతులకు కూడా వస్తుంది. సో అరచేతులు బాగా థిక్గా మారడము, పగుళ్ళు ఏర్పడము, లేయర్స్ లాగా పొరల్లాగా ఊడిపోవడము, ఇవన్నీ కూడా అరచేతులకు కూడా జరగచ్చు. ఇలా ఊడిపోవడంతో పాటుగా చిన్నగా పగుళ్ళు ఏర్పడి అందు నుండి కూడా కంప్లీట్గా బ్లీడింగ్ అవ్వడం చూస్తుంటాం. దీన్ని ఆస్పిడ్ సైన్ అంటాము. ఈ లక్షణాన్ని కూడా మనం సోరియాసిస్లో పరిగణించవచ్చు. దీన్నే పామార్ సోరియాసిస్ అని అంటాము. ఇదే లక్షణం పాదాలకు వచ్చినట్లయితే ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. ఇలా సుమారుగా 8 రకాల సోరియాసిస్లు చాలా మొండిగా, ముఖ్యంగా సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ లక్షణం బాగా మొండిగా వేధిస్తూ ఉంటుంది. ఓకే. సో డాక్టర్, అయితే సోరియాసిస్లో టైప్స్ చెప్పారు మీరు కొన్ని. అందులో ఏది ఎక్కువ కష్టతరం అంటారు? దేనికి లక్షణాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి? రైట్ అండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాల్లో స్కాల్ప్ అని, పామార్ అని, ప్లాంటార్ అని మాట్లాడుకున్నాం. ఇది కాకుండా ఒంటి పైన, శరీరం పైన ఎక్కువగా ఏర్పడేటువంటి లక్షణాన్ని ప్లేక్ సోరియాసిస్ అంటాము. అంటే చిన్నగా ఒక దోమ కుట్టినట్టుగా మచ్చ ఏర్పడి అది కాస్త పెద్దగా పెరుగుతూ ఒక ప్యాచ్ లాగా ఏర్పడుతూ వస్తుంది. దాన్ని ప్లేక్ సోరియాసిస్ అంటాం. ఇది కడుపు భాగంలో, అలాగే మోచేతుల భాగంలో, బొడ్డు భాగంలో, నడుం కింది భాగంలో, మోకాళ్ళకు, మణికట్టు దగ్గర ఈ భాగాల్లో ఎక్కువగా వస్తుంది. సో దాన్ని ప్లేక్ సోరియాసిస్ అంటాము. అంటే ఈ లక్షణంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు చర్మం పైన ఉండేటువంటి పై లేయర్ అంతా కూడా సహజంగా 28 రోజుల నుంచి 30 రోజుల్లో రాలిపోవాలి. కానీ ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు 2 లేదా 3 రోజులకే మొత్తం పొట్టులాగా రాలిపోతుంది. ఈవెన్ స్నానం చేసినప్పుడు కూడా ఒక బంచ్లాగా పొట్టుగా పౌడర్ అంతా కూడా రాలిపోతుంది. ఇలా దురద, మంట లక్షణాలన్నీ కూడా ఈ ప్లేక్ సోరియాసిస్లో కనపడతాయి. ఇది వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు పిల్లల్లో కూడా కనబడుతుంది. చిన్న వయసు అంటే 2-3 సంవత్సరాల వయసు పిల్లల్లో కూడా ఈ లక్షణాన్ని మనం చూస్తుంటాం. సో అలా 2-3 సంవత్సరాల నుంచి 90 ఏళ్ల వ్యక్తి వరకు ఎవరికైనా కూడా ఈ లక్షణం మొండిగా మారే ప్రమాదం కనిపిస్తుంది. ఓకే డాక్టర్, అయితే అసలు ఈ సోరియాసిస్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? ఈ లక్షణాన్ని చాలా వరకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా మనం చెప్పుకోవచ్చు. అంటే శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గినప్పుడు ఏర్పడేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. అలాగే వంశపారంపర్యంగా ఎవరికైనా ఈ లక్షణం ఉంటే కూడా ఈ ఇబ్బంది బాగా ఎక్కువగా కనపడుతుంది. కొందరికి వేళ్ల సందుల్లో కూడా ఇది ఏర్పడుతుంది. ఇలా వేళ్ల సందుల్లో చిన్నగా ఎర్రటి మచ్చలు ఏర్పడి, పగుళ్ళు ఏర్పడి బ్లీడింగ్ అవ్వడం కనపడుతుంది. సో ఇలా దీన్ని ఇన్వర్టరేట్ సోరియాసిస్ అంటాం. పాదాల వేళ్ల సందులు కావచ్చు, అరచేతి వేళ్ల సందులు కావచ్చు, అలాగే స్కిన్ ఫోల్డ్, చెవి వెనుక స్కిన్ ఫోల్డ్ కావచ్చు. ఇలా స్కిన్ ఫోల్డ్స్లో కూడా ఈ లక్షణం ఏర్పడుతుంది. సో ఆటోఇమ్యూన్ డిజార్డరే కాకుండా ఎవరైతే షుగర్ కానీ బీపీతో సమస్యతో బాధపడుతుంటారో అవి అదుపులో లేవు, కంట్రోల్లో లేనప్పుడు ఈ లక్షణం బాగా మొండిగా ఉంటుంది. ఇంకా కొందరికి ఏమైనా గాయాలు అయిన తర్వాత గాయం కోలుకుంటున్న దశలో కూడా ఈ లక్షణం కనబడవచ్చు. ఎగ్జాంపుల్ ఏదన్నా లైక్ ఇంజురీ అయింది, సర్జరీ అయింది, ఆపరేషన్ జరిగింది, 10 రోజులు బెడ్ రిడన్ ఉన్నారు, కోలుకున్నారు, బయటకు వచ్చారు. ఆ తర్వాత కోలుకున్న భాగంలో ఆ గాయం మానుతున్న క్రమంలో కూడా సోరియాసిస్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఆ భాగం అంతా కూడా నల్లటి మచ్చలాగా ఏర్పడి దురద, మంటగా కూడా ఏర్పడుతుంది. ఇలా కూడా సోరియాసిస్ మనం చూస్తూ ఉంటాం.
అంతేకాకుండా ఒంటిపైన చిన్నగా దోమ కుట్టినట్టుగా మచ్చలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటిని గట్టేట్ సోరియాసిస్ అంటాము. అయితే ఇవి పెద్ద ప్రమాదంగా అంటే మొండిగా దురదగా కనిపించవు, కానీ చర్మం పైన దోమ కుట్టినట్టుగా చిన్నగా నల్లటి మచ్చలు మాత్రం ఏర్పడతాయి. వాటిని గట్టేట్ సోరియాసిస్ అని అంటాము. సో ఎలా అంటే ఇప్పుడు యుక్త వయసులో మొహం పైన చిన్నగా మొటిమలు ఏ విధంగా వస్తుంటాయో అలా ఒంటి మీద అంతా కూడా నల్లటి మచ్చలు వస్తాయి. పెద్దగా దురదగా ఉండవు, కానీ నల్లటి మచ్చలు ఉంటూ అది స్ప్రెడ్ అవుతూ వస్తాయి. కంప్లీట్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. లైక్ చికెన్ పాక్స్ మనకు తెలిసింది, అమ్మవారు అంటాం, తట్టు అంటాము. సో అలా చికెన్ పాక్స్ వచ్చినటువంటి మచ్చల్లాగా కంప్లీట్గా బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. దాన్ని గట్టేట్ సోరియాసిస్ అనేటువంటి చర్మ సమస్యగా చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, అయితే ఈ సోరియాసిస్లో అంటే కొన్ని టైప్స్ చెప్పారు మీరు ఇప్పుడు. సో వాటికి టెస్ట్లు ఏ విధంగా చేసి గుర్తించవచ్చు అంటారు? రైట్ అండి. అన్ని రకాల చర్మ సమస్యలు అనుభవజ్ఞులైన డాక్టర్ గారు ఉంటే చూడగానే చెప్పగలుగుతారు, కానీ కొన్ని సందర్భాల్లో అది కాంప్లికేట్ అయి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. లైక్ ఇప్పుడు ఒక వ్యక్తి బీపీ సమస్యతో బాధపడుతున్నారు, బీపీకి మాత్ర వాడుతూ ఉన్నారు. రెగ్యులర్గా బీపీ మాత్ర ఒక 2 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా వాడుతూ వస్తున్నారు. కొందరికి ఈ మాత్ర పడకపోవడం వల్ల కూడా ఎలర్జీస్ మొదలయ్యి అది సోరియాసిస్కి దారితీయవచ్చు. సో ఇలాంటి వ్యక్తి ఆ బీపీ మాత్రను మార్చినట్లయితే సోరియాసిస్ అనేది అదుపులోకి వస్తుంది. లేదా షుగర్ మాత్రల వల్ల కూడా ఈ రకమైనటువంటి రియాక్షన్స్ రావచ్చు. వీటిని డ్రగ్ ఎలర్జీ రియాక్షన్స్గా చెప్పుకుంటాం. సో అలా ఆటో ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ శరీరంలో తగ్గినప్పుడు ఈ లక్షణాలన్నీ తిరగబెడుతూ ఉంటాయి. చిన్న వయసు పిల్లల్లో కొందరికి మనం చూస్తుంటాం, కొందరికి వ్యాక్సిన్స్ వేసిన తర్వాత, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతకాలానికి ఈ చర్మ సమస్యలు కూడా మొండిగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో చూసినప్పుడు పాదం భాగంలో ఈ చర్మ సమస్య బాగా మొండిగా ఏర్పడుతుంది. పాదం భాగంలో యాంకిల్ రీజన్ దగ్గర ఈ లక్షణం కనపడుతుంది. దాన్ని ఎగ్జిమా అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాం. ఇది నల్లటి మచ్చతో మొదలుకొని దురద, మంట, పగుళ్ళు ఏర్పడడం, ఇలా ఇతర కాంప్లికేషన్స్ అన్నిటికీ కూడా దారితీస్తుంది. సో ఈ కండిషన్లో ఫ్యామిలీ హిస్టరీ తీసుకోవాలి. అలాగే వ్యాక్సినేషన్ తర్వాత ఏమైనా లక్షణం ఏర్పడుతుందో చూసుకోవాలి. గాయాల వల్ల ఏమైనా ఏర్పడుతుందో చూసుకోవాలి. ఇవన్నీ చూసినప్పుడు నిర్ధారణ కాలేదు అంటే ఒక చిన్న పరీక్ష ఉంటుంది. చర్మం పైన చిన్నటి ముక్కను తీసి పరీక్షిస్తారు. దాన్ని బయాప్సీ, స్కిన్ బయాప్సీ అంటాము. ఆ పరీక్ష ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అండ్ అదేనా ఇతర కాంప్లికేషన్కి దారితీస్తుంది అనేది కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, యాదయ్య గారు. హలో అండి. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం. యాదయ్య గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ మాకు చాలా రోజుల నుంచి స్కిన్ ఎలర్జీ ఉంది సార్. రైట్ అండి. ఒక 8 సంవత్సరాల నుంచి. రైట్ అండి. దానివల్ల ఏమైందంటే ఈ గోర్లు పుచ్చిపోవడము, ఈ కాళ్ళకు మచ్చలు, తెల్ల మచ్చలు అయినాయి సార్. రైట్ అండి. కాళ్ళకు అంటే పాదం కింది భాగం అంటారా, పాదం పై భాగం? లేదు, పిక్క మధ్యలో అండి. రైట్ అండి. ఈ తెల్లటి మచ్చలు ఏమైనా దురద, మంట ఏమైనా ఉందండి? ఎలర్జీ ఆల్రెడీ దురద ఉంది సార్. రైట్. ఏమైనా మందులు వాడుతున్నారా? ఇప్పటికైతే ఏం వాడలేదు సార్, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం. రైట్ అండి. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అదే దీని స్కిన్ ఎలర్జీ ప్రాబ్లం సార్. తప్పకుండా, అలాగే దాని గురించి చెప్తానండి, వినండి. సార్ సో గోళ్ళు పుచ్చిపోయినట్టుగా అవ్వడం అంటున్నారు. గోళ్ళు పసుపు రంగులో మారడము, అలాగే బ్రిటిల్గా మారడం అంటే తొందరగా పగిలిపోవడం. చిన్నగా ఒక బెంచ్ చివరికి గోళ్ళు తగిలినా కూడా తొందరగా గోళ్ళు విరిగిపోతుంటాయి, అంటే చాలా థిన్గా పలుచబడిపోతూ ఉంటాయి. ఇది గోళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు వచ్చేటువంటి లక్షణం. ఎందువల్ల ఏర్పడుతుంది? కొన్ని కారణాలు చెప్పుకుందాం. సో పెయింట్ ఇంట్లో వాడినప్పుడు ఆ పెయింట్ ఏమైనా గోళ్లపైన పడ్డప్పుడు ఉంటుంది. గోళ్లకు సరైనటువంటి రక్త సరఫరా లేకపోవడం మూలంగా ఉంటుంది. షుగర్ అదుపులో లేనప్పుడు ఉంటుంది. ఎనీ సార్ట్ ఆఫ్ కెమికల్స్ గోళ్లకు ఎక్కువగా ఉండి అది సరిగ్గా శుభ్రం చేసుకుపోవడం, దీనివల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే సోరియాసిస్ అనేటువంటి లక్షణము మొండిగా శరీరంలో ఉండి అది బాగా తగ్గట్లేదు, అదుపులో లేదన్నప్పుడు కూడా ఆ లక్షణం గోళ్లకు స్ప్రెడ్ అవుతుంది. సో గోళ్ళు పాడైపోతాయి, గోళ్ళు పెరిగినా తొందరగా విరిగిపోతూ ఉంటాయి, రంగు మారిపోతుంటుంది, బాగా బ్లాకిష్గా యెల్లోయిష్గా మారిపోతుంది. ఇవి దీని యొక్క కారణాలండి. అలాగే మోకాలు కింది భాగంలో పిక్కల్లో తెల్లటి మచ్చలు ఏర్పడ్డాయి అంటున్నారు. దీన్ని విటిలిగో లేదా ల్యూకోడర్మా అనేటువంటి లక్షణంగా చెప్తాము. శరీరానికి సహజంగా రంగును ఉత్పత్తి చేసే పదార్థం మెలనిన్ అంటాము. ఈ మెలనిన్ పదార్థం బాగా తగ్గినప్పుడు ఈ తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. సో మీరు 8 సంవత్సరాలుగా ఈ సమస్యతో సఫర్ అవుతున్నా అంటున్నారు. హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయి. ఒకసారి హైదరాబాద్లోని మన కేంద్రంలో సంప్రదించండి. తప్పకుండా మంచి సొల్యూషన్ ఈ తెల్ల మచ్చలకు అలాగే గోళ్ళకు సంబంధించిన లక్షణానికి కూడా దొరుకుతుంది. ఓకే డాక్టర్, సో ఏదైతే స్కిన్ మీద చాలా మందికి తెల్లటి మచ్చలు, కొంతమందికి ఎర్రటి మచ్చలు ఉంటాయి, ఎప్పుడైతే వీటన్నిటిని కూడా మన సోరియాసిస్ అనుకోవచ్చు అంటారా ఈ మచ్చలు? రైట్ అండి.
చర్మం పైన కేవలం తెల్లటి మచ్చలే ఉంటే దీన్ని ల్యూకోడర్మా లేదా విటిలిగో అనేటువంటి లక్షణంగా మనం చెప్పుకున్నాం. అంటే సహజంగా చర్మానికి రంగును ఉత్పత్తి చేసే పదార్థం తగ్గినప్పుడు తెల్లటి మచ్చలు వస్తాయి. మగవారిలో చూసినట్లయితే పెదవి భాగంలో తెల్లటి మచ్చ ఏర్పడుతుంది. ఆడవారిలో చూసినప్పుడు చీక్స్ పైన కానీ, ఫోర్ హెడ్ భాగంలో కానీ, చేతులకు కానీ, ఇక ఒండ్లంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో స్టార్టింగ్ పాయింట్ మగవారిలో పెదవుల భాగానికి స్టార్ట్ అవుతుంది, ఆడవారికి వేరే స్కిన్ భాగాల్లో కనపడుతూ వస్తుంది. ఈ తెల్లటి మచ్చలు స్టార్ట్ అయినప్పటికీ దురదేమీ ఉండదు, పగుళ్ళు ఉండవు, మంట కూడా ఉండదు. కేవలం ఎండలో ఎక్కువసేపు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం దురదగా, కొంచెం మంటగా అనిపిస్తుంది. ఇవి విటిలిగో తాలూకు లక్షణాలు. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బెడ్ రిడన్ వ్యక్తులకు ఉంటాయి, పోషకాహార లోపం సరిగ్గా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే కూడా ఈ లక్షణాలన్నీ కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా కనపడతాయి. ఇలాంటి తెల్ల మచ్చలే కొంచెం ఛాతీ భాగం పైన చిన్నగా ఏర్పడతాయి, కానీ అవి ఫంగల్ ఇన్ఫెక్షన్ తాలూకు. వీటిని టీనియా అంటాము, టీనియా వర్సికోలార్ అంటాము. అంటే ఆ మచ్చలు సరిగ్గా ఫుడ్ తీసుకున్నట్లయితే ఒక 15 రోజులు లేదా నెల రోజుల్లో కోలుకుంటారు. ఒక డాక్టర్ కాలర్ ఉన్నారు భీమవరం నుంచి, ప్రసాద్ గారు. హలో అండి ప్రసాద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రసాద్ గారు చెప్పండి. సార్ ఇది తల నుంచి పొట్టు కింద రావుతుందండి ఒక 4 years నుంచి. రైట్ అండి. మందులు ఏమైనా వాడుతున్నారా? మామూలుగా ముందు వాడాను సార్. ఓకే. ఇప్పుడు హోమియో మెడిసిన్ వాడుతున్నాను, అయినా ఏం తగ్గట్లేదు. రైట్ అండి. ఇది 4 years నుంచి ఉంది. ఇది ఏమైనా దురద మంట ఏమైనా ఉందా అండి ప్రసాద్ గారు? బయట ఎండలో పెట్టినప్పుడు దురదగా ఉంది. రైట్. కేవలము చర్మము కాకుండా మెడ కింది భాగము, మెడ వెనక భాగంలో కూడా ఈ దురద, ఎరుపు రంగులో మారడం చర్మం అలా ఉందా ప్రసాద్ గారు? తల పై భాగం, తల భాగంలో మాత్రం. రైట్ అండి, చెప్తాను. రైట్ అండి, దాని గురించి చెప్తానండి. సో మనం చెప్పుకున్నాం స్కాల్ప్ సోరియాసిస్, తల భాగంలో చిన్నగా మచ్చలతో మొదలయ్యి పొట్టులాగా రాలుతుంది, దురద ఉంటుంది, పగుళ్ళు ఏర్పడతాయి అనుకున్నాం. మందులు వాడుతున్నారు, అదుపులో లేదు. కొన్ని కారణాలు, సమయం తక్కువగా ఉంది, ఒక 4-5 పాయింట్లు చెప్పుకుందాం. హీమోగ్లోబిన్ రక్తహీనత ఉన్నప్పుడు ఇది చర్మ సమస్య లొంగదు. సాధారణంగా హీమోగ్లోబిన్ స్థాయి 10 నుండి 11 g% వరకు ఉండాలి. ఇది 10 లోపు 8 గ్రాము కానీ 7 g% ఉంటే ఈ చర్మ సమస్య లొంగదు. రెండవ కారణం, థైరాయిడ్ లక్షణం ఉంది, దాన్ని మనం గుర్తించట్లేదు, అంటే రక్త పరీక్ష చేస్తే కానీ తెలియదు. సో థైరాయిడ్కి రక్త పరీక్ష చేయించలేదు, దాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే కూడా ఈ సోరియాసిస్ తల భాగంలో లొంగదు. మూడవది, సరైనటువంటి శారీరక శుభ్రత లేకపోతే కూడా సోరియాసిస్ అస్సలు లొంగదు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి. సో రక్త పరీక్ష లాంటివి కొంతమేర హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఆ పరీక్షలు మీరు చేయించున్నట్లయితే సరిపోతుంది, లేదంటే చేయించండి, దానికి అనుగుణంగా మాత్రలు వాడండి. కానీ హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, ఒకసారి ప్రయత్నించండి. ఓకే డాక్టర్, సో ఏ టైప్ ఆఫ్ సోరియాసిస్కి అయినా కానీ ఇందాక టెస్ట్లు వీటన్ని గురించి మనం మాట్లాడుకున్న లక్షణాల గురించి, సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? రైట్ అండి. చర్మం పైన ఈ ఎగ్జిమా కావచ్చు, సోరియాసిస్ లక్షణాలే కావచ్చు, పెద్దగా దురద మంట పెద్దగా లేకుండా కంటిన్యూస్గా కొందరికి డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది, అంటే చీములాగా, రస్సిలాగా, నీరులాగా కాడుతూ ఉంటుంది. ఇవి మాత్రమే చాలా మొండి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వాటికి మాత్రమే స్కిన్కి ఆ బయాప్సీ పరీక్ష అనేది ఖచ్చితంగా చేయించాలి. ఎందుకు అంటే అశ్రద్ధ చేసినట్లయితే అది క్యాన్సర్ కారకంగా కూడా కొందరిలో మనం చూస్తుంటాం. ఇంకా కొందరిలో మనం చూస్తుంటాం హార్ట్కు ఆపరేషన్ అయిందండి, స్టంట్ వేసారండి, ఛాతీ భాగంలో సర్జరీ జరిగిందండి అంటారు, లేదా కడుపు భాగంలో సర్జరీ జరిగిందండి అంటారు. సో సర్జరీ అయిన తర్వాత చర్మం ఆ భాగంలో మందసరిగా అయిపోతుంది. అందుకు లేడీస్లో సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత కూడా సర్జరీ చేసిన భాగంలో చిన్నగా కాయలాగా చర్మం పైన మారిపోతూ ఉంటుంది. దాన్ని కీలాయిడ్ అంటాము. ఇది బాగా గట్టిగా మందసరిగా ఉంటూ థిక్గా బాగా నొప్పిగా కూడా కొందరిలో ఏర్పడుతుంటుంది. కొందరికి దాని నుంచి కంటిన్యూస్గా పస్ డిశ్చార్జ్ కూడా వస్తుంది. ఇది కీలాయిడ్ తాలూకు లక్షణం. ఇది కొంచెం ఏజ్ అయిన తర్వాత 60 సంవత్సరాలు దాటిన తర్వాత బాగా డిశ్చార్జ్ అవుతుంది, పెయిన్ఫుల్గా ఉంది అని 2 లక్షణాలు కనబడితే స్కిన్ క్యాన్సర్ తాలూకు లక్షణాలు కొంతమేర సూచనలు కనబడతాయి. నొప్పి ఉండడము, కంటిన్యూస్గా పస్ లాగా నీరులాగా ఉండడం, దాన్ని శుభ్రం చేసి మనం బ్యాండేజ్ చేసినా మళ్ళీ నీరులాగా రావడం, ఇవి క్యాన్సర్ తాలూకు స్కిన్ క్యాన్సర్ తాలూకు లక్షణాల్లో కనిపిస్తుంది. ఈ లక్షణం ఇంకెవరికి వస్తుంది? ఎక్కువగా ఎండలో పనిచేసే వ్యక్తులకు వస్తుంది. ఫోటోడర్మటైటిస్ లక్షణంతో బాధపడే వ్యక్తులకు వస్తుంది. అంటే ఎండలో ఎక్కువసేపు ఉన్నప్పుడు కొందరి చర్మం అంతా కమిలిపోతుంది, రెడ్డిష్గా మారిపోతుంది, దురదగా ఉంటుంది, మంటగా ఉంటుంది. ఇవి ఫోటోడర్మటైటిస్ తాలూకు లక్షణాలు. సో అలా ఎక్స్పోజర్ ఎండల్లో ఉండేటువంటి వ్యక్తులకు,
అలాగే ఈ కీలాయిడ్ లక్షణంతో బాధపడేటువంటి వ్యక్తులకు స్కిన్ క్యాన్సర్, మెలనోమా అంటాము దాన్ని, అలాంటి లక్షణాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఏ రకమైనటువంటి చర్మ సమస్య అయినా ఎక్కువ కాలంగా శ్రద్ధ చేయదు. ముఖ్యంగా డిశ్చార్జ్ కంటిన్యూస్గా, అంటే నీరులాగా ద్రవం కంటిన్యూస్గా వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఓకే డాక్టర్, సో ఇందాక మీరు ఎగ్జిమా గురించి కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఎగ్జిమా అనేది ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఎందువల్ల వస్తుందంటారు? రైట్ అండి. సో ప్రెషర్ జోన్స్లో ఎక్కువగా ఎగ్జిమా అనేది మనకు కనబడుతుంటుంది. ముఖ్యంగా పాదాలు, మోచేతుల భాగంలో చర్మం నలుపు రంగులో మారి అది కాస్త దురదగా మారినట్లయితే దాన్ని ఎగ్జిమా అంటారు. అలాగే పాదం మడమ భాగంలో కూడా ఇది రావచ్చు. అదే పాదం భాగంలో ఏర్పడినట్లయితే కాన్స్ రూపాంతరంగా మారుతుంది. కాన్స్ అంటే ఆనెలు అని చెప్పుకోవచ్చు. పాదాల్లో చిన్నపాటి కురుపుల్లాగా, పుండ్లలాగా ఏర్పడి అది నొప్పితో కూడుకున్నట్లయితే దాన్ని ఆనెలు అంటాం. సో దీనికి రిపీటెడ్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సర్జరీ చేసేస్తూ ఉంటారు. సో అక్కడ ఏం జరుగుతుంది, ఆ పుండును తీసేటువంటి క్రమంలో చిన్నగా మజిల్ మాస్ కూడా తీసేయడం జరుగుతుంది. సో పాదం అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది, నడక ఇంబ్యాలెన్స్గా మారుతుంది. రిపీటెడ్గా అక్కడ సర్జరీ జరిగినట్లయితే మజిల్ మాస్ బాగా తగ్గిపోతుంది. ఇలా పాదాల్లో ఆనెల సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్జరీ అక్కర్లేదు. హోమియోలో 100% బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. అవగాహన పెంచుకోవాలి, అందుబాటులో హోమియో డాక్టర్ ఉండాలి. ఈ రెండే అంశాలు తప్పకుండా ఈ పాదంలో ఏర్పడేటువంటి ఆనలు 100% తగ్గుతాయి. సో అక్కడ కాకుండా కొంచెం మడమ భాగంలో ఏర్పడేటువంటి లక్షణాన్ని ఎగ్జిమా అంటాము. ఇది మనం ఇదివరకు కాలర్తో కూడా చెప్పుకున్నాం. కాయలాగా చర్మం బ్లాకిష్గా మారుతుంది, నొప్పితో కూడి ఉంటుంది, ఎగ్జిమా అంటాం. కొందరికి ఇప్పుడు మనం వాచ్ పెట్టుకుంటుంటాం, రిస్ట్కి వాచ్ పెట్టుకుంటాం, ఈ భాగాల్లో కూడా చిన్నగా చర్మం అంతా నలుపు రంగులో మారిపోతుంది. అలాగే రింగ్స్ పెట్టుకుంటాం, ఆ భాగంలో కూడా నలుపు రంగులో మారుతుంది. అలాగే లేడీస్లో ఏ టాప్స్ పెట్టుకుంటారు, ఆ భాగాల్లో కూడా నలుపు రంగులో మారుతుంది. ఇది దురదగా కూడా ఉంటుంది. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటాం. అంటే ఆ వస్తువు మనకు పడట్లేదు, ఆ వాచ్ యొక్క బక్కలు మనకు పడట్లేదు, ఈ మెటల్ యొక్క ప్రభావం మనకు, అంటే కెమికల్ పడట్లేదు. కొందరికి బొట్టు పెట్టుకుంటాం, మనం కుంకుమ బొట్టు పెట్టుకుంటాం. ఆ బొట్టులో ఉండేటువంటి లెడ్ కంటెంట్ ద్వారా ఇక్కడంతా కూడా కంప్లీట్గా బ్లాకిష్గా లేదా రెడ్డిష్గా దురదగా మారిపోతుంది. కొందరు చెప్తుంటారు, డాక్టర్ గారు 5 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళు అయింది, ఆయింట్మెంట్ వాడుతూనే ఉన్నాం కానీ తగ్గట్లేదండి అంటాం. సో ఈ కుంకుమ ఇట్లాంటి పదార్థాల్లో కొంతమేర పాదరసం ఉంటుంది, లెడ్ అంటాము. సో అది కొంతమేర అది ప్రభావితం చూసి కెమికల్గా అలర్జీ అవుతుంది. ఈ కెమికల్ అలర్జీస్ మూలంగా కూడా డెర్మటైటిస్ విపరీతంగా ఉంటుంది. సో వీటికి ఎక్కువ కాలంగా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ, లోషన్స్ కానీ వాడకూడదు. వాడితే ఏమవుతుంది, వాడినంతసేపు బాగుంటుంది, సంవత్సరాల కొద్దీ వాడడమే ఉంటుంది. సో ఎక్స్టర్నల్ అప్లికేషన్, పైపూత మందులు ఎక్కువ కాలంగా చర్మానికి వాడకూడదు. వాడితే ఏమవుతుందంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ సోరియాటిక్ ఆర్థరైటిస్ మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక వ్యక్తికి సోరియాసిస్ లక్షణం ఉంది, 2 ఏళ్లుగా ఆయింట్మెంట్లు వాడుతూనే ఉన్నాడు, చర్మ సమస్య అదుపులో ఉంది, కానీ కీళ్ళ నొప్పులు కొత్తగా వస్తాయి. ఒక గ్లాసుడు మంచినీళ్ళు పట్టుకోవాలన్నా కూడా వేళ్ళు విపరీతంగా నొప్పి పెడుతుంటాయి. ఇది సోరియాటిక్ ఆర్థరైటిస్ తాలూకు లక్షణం. సో వెన్నుపూసలో ఉండేటువంటి మొత్తం ఎముకలంతా కూడా స్టిఫ్గా మారిపోతాయి, కదలికలు అనేవి చాలా పెయిన్ఫుల్గా మారిపోతాయి. ఇవి సోరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు. ఇక దానికి చికిత్స ఉండదు. ఒక్కసారి బోన్స్ అన్ని డిఫార్మిటీ అయిపోయింది అంటే దాన్ని మళ్ళీ సర్జరీ చేసి సరి చేయడం అనేది ఇంపాసిబుల్గా మారుతుంది. అలా రకరకాల కాంప్లికేషన్స్ అనేవి చర్మ సమస్యల్లో వస్తాయి. ఓకే డాక్టర్, అయితే చాలా వరకు అంటే కొన్ని లక్షణాలు బయటపడినా కానీ అది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చాలా మంది చేయరు. చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటారు. కొన్ని మెడిసిన్స్ కానీ ఇందాక మీరు చెప్పినట్టు ఆయింట్మెంట్స్ వాడుతూ ఉంటారు. లేట్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పుడు కండిషన్ ఎలా ఉంటుంది అంటారు? హోమియోలో వారికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? రైట్ అండి. సో కీళ్ళ నొప్పుల వరకు దారితీసినటువంటి లక్షణాన్ని మనం చెప్పుకున్నాం, ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పుకున్నాం. అలా మొండిగా మారినటువంటి వాటికి మాత్రమే హోమియోపతిలో కొంతమేర చికిత్స ఉంటుంది. కానీ ఈ చర్మ సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో తగ్గుతాయి. కొందరికి వంశపారపర్యంగా కీళ్ళ నొప్పులు వస్తుంటాయి, అంటే జెనెటిక్గా కూడా వస్తాయి. దీన్ని HLA-B27 జీన్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు. అలా వంశపారపర్యంగా వచ్చినప్పుడు చిన్న వయసు పిల్లల్లోనే, 7-8 సంవత్సరాల వయసు పిల్లల్లోనే కీళ్ళ నొప్పులు వచ్చేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. అందున కూడా తుంటి భాగంలో, అంటే నడుము కింది భాగంలో విపరీతంగా నొప్పి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు నడుస్తున్నప్పుడు నిటారుగా స్ట్రైట్గా నడవకుండా సైడ్లో గుండా పాదం వేయాల్సిన అలవాటు రావచ్చు. అలా ఇది ఈ ఆర్థరైటిస్ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. అండ్ పరీక్షలు చేయించినప్పుడు మనకు సీరో పాజిటివ్ ఆర్థరైటిసా, సీరో నెగిటివ్ ఆర్థరైటిసా లక్షణం కూడా క్లియర్గా తెలుస్తుంది. అంటే పరీక్షలు ఏం చేసినా కూడా నెగిటివ్గా రావచ్చు, కానీ లక్షణం మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. అది సీరో పాజిటివ్ లేదా సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ లక్షణంగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, సో అయితే ఎప్పుడైతే ఈ సోరియాసిస్ కానీ వీటికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళలో కొంతమందికి డయాబెటీస్ కానీ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉంటాయి. వారికి ట్రీట్మెంట్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్ అండి.
సో 15 రోజులుగా ఏ లక్షణమైనా సఫర్ అవుతున్నట్లయితే దాన్ని అక్యూట్ కండిషన్గా చెప్పుకుంటాము. దీర్ఘకాలికంగా అంటే 3 నెలలకు మించి కీళ్ళ నొప్పులు కానీ చర్మ సమస్య కానీ ఉంటే దాన్ని క్రానిక్ డిజార్డర్స్గా చెప్పుకుంటాం. గాయమైనటువంటి లక్షణాలే కాకుండా కొన్ని రకాల కీళ్ళవాతాల్లో కూడా ఈ చర్మ సమస్య కనబడుతుంది. ముఖ్యంగా గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళవాతంలో ఈ చర్మ సమస్య కనబడుతుంది. ప్రధానంగా పాదం భాగంలో బొటనవేలు భాగం బాగా స్వెల్లింగ్కి గురయ్యి నొప్పి విపరీతంగా వస్తుంది. ఆ చర్మము అక్కడ ఉండేటువంటి చర్మం అంటే పాదం పై భాగంలో చర్మం విపరీతంగా రంగు మారిపోతుంది. బ్లాకిష్గా లేదా రెడ్డిష్గా మారుతుంది. దురద మంటతో కూడి ఉంటుంది. ఇవి గౌటీ ఆర్థరైటిస్ స్వెల్లింగ్ తాలూకు లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో వీటికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కొంతమంది ఫుడ్ ఎలర్జీ కూడా ఉంటుంది కదా డాక్టర్, రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఫుడ్ అంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు స్కిన్కి సంబంధించిన ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవునండి. సో వాళ్ళకి ఎలా అంటారు? తప్పకుండా. సో చర్మం పైన చిన్నగా దద్దుర్లు ఏర్పడి పొక్కుల్లాగా ఏర్పడి విపరీతంగా దురద మంట ఉండేటువంటి లక్షణాన్ని అర్టికేరియా లేదా హైవ్స్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. ఇవి ఫుడ్ ఎలర్జీస్ మూలంగా కూడా వస్తుంది. ప్రధానంగా సీ ఫుడ్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులు, సీ షోర్ భాగంలో నివసించేటువంటి వ్యక్తులకు ఈ అర్టికేరియా లాంటి చర్మ సమస్యలు వస్తాయి. వంశపారంపర్యంగా కూడా ఈ చర్మానికి సంబంధించినటువంటి అర్టికేరియా లక్షణాలు వస్తాయి. దోమ కుట్టినట్టుగా మచ్చలు ఏర్పడి అది దురద మంటతో కూడి విపరీతంగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. మాత్ర వాడినంతసేపు ఒక 6 గంటల వ్యవధి బాగుంటుంది. తర్వాత తిరగబెట్టే ప్రమాదం ఈ అర్టికేరియా అనేటువంటి లక్షణంలో కనిపిస్తుంది. ఓకే, సో అంటే జనరల్గా ఎటువంటి కేర్ తీసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు అసలు రాకుండా ఉంటాయంటారు? చర్మ సమస్యలకు ప్రధానంగా డ్రై స్కిన్ ఉండడం మూలంగా ఈ లక్షణం బాగా మొండిగా మారుతుంది. పొడిగా చర్మం ఉన్నప్పుడు దురద అధికంగా కనిపిస్తుంది. ఏ రకమైన చర్మ సమస్య అయినా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లో టీనియా కార్పోరిస్ ఈ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక రకమైనటువంటి అంటువ్యాధి, రింగ్ వామ్ అని అంటుంటాం వాడుక భాషలో. సో వ్యక్తి ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ వ్యక్తి ఒక టవల్స్ వాడినా, సోప్ షేర్ చేసుకున్నా, కలిసి భోజనం చేసినా ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. మదర్కి ఉన్నట్లయితే మదర్ ఫీడింగ్ ఇచ్చేటువంటి మదర్ అయితే బేబీకి కూడా స్ప్రెడ్ అవుతుంది. అలా ఫ్యామిలీలో 2-3 కూడా ఈ రింగ్ వామ్ అనేటువంటి లక్షణం కనబడుతుంది. అండ్ ముఖ్యంగా ఇది గజ్జల్లో కానివ్వండి, స్కిన్ ఫోల్డ్లో కానివ్వండి, నడుం భాగంలో కానివ్వండి అత్యధికంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుంది. సో లైక్ కాంటాక్ట్ వల్ల కూడా షేర్ అవుతుందని మనం చెప్పుకున్నాం. కాబట్టి వాళ్ళు వాడేటువంటి బెడ్షీట్స్, టవల్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా ఏర్పాటు చేసుకోవాలి. స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం దూరంగా ఉంటే ఈ లక్షణాన్ని అనేది మనం అదుపులో పెట్టుకోవచ్చు. ఓకే డాక్టర్, సో ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ సమస్యలన్నిటికీ సంబంధించి అంటే హోమియోలో 100% క్యూర్ ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎగ్జిమా కావచ్చు, డెర్మటైటిస్ కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, అలాగే అర్టికేరియా అనేటువంటి లక్షణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మొండి లక్షణాలు. చాలా ఏళ్ళుగా రకరకాల మాత్రలు, లోషన్స్ వాడి వస్తుంటారు. అలాంటి వాటన్నిటి కూడా పర్మనెంట్ సొల్యూషన్ హోమియోపతిలో ఉంటుంది. ఎవరికి ఈ లక్షణాలు ఉన్నా కూడా కింద స్క్రోల్ అయిన నెంబర్లో కాంటాక్ట్ తీసుకొని అడ్రస్లో మనం తీసుకొని తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. మంచి మెడిసిన్ హోమియోపతిలో అందుబాటులో ఉంటుంది. ఓకే డాక్టర్, ఫ్యామిలీ హిస్టరీ అలాగే ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో కొన్ని వచ్చే అవకాశాలు ఫ్యామిలీ హిస్టరీ బట్టి కొన్ని అని చెప్పారు. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? ఒకవేళ రాకుండా వీళ్ళు ముందుగా ఏమైనా కేర్ తీసుకోవచ్చు అంటారా? వంశపారంపర్యంగా ఈ లక్షణాలు ఉన్నట్లయితే వచ్చేటువంటి లక్షణాల్లో సోరియాసిస్ గురించి చెప్పుకున్నాం. అలాగే కీళ్ళవాతం తాలూకు లక్షణాలు ఉంటాయి. అలాగే ఎస్ఎల్ఈ అనేటువంటి చర్మ సమస్య ఉంటుంది. కొందరికి మనం చూస్తుంటాం, ఈవెన్ రోడ్ పై నడుస్తున్నప్పుడు కూడా చూస్తుంటాం, ముక్కుకు ఇరుపక్కల బటర్ఫ్లై ఆకారంలో నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీన్ని ఎస్ఎల్ఈ అంటాము. సో చర్మం అంతా కూడా బ్లాకిష్గా మారి దురదగా ఉండి కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇది ఎస్ఎల్ఈ లక్షణం. ఇది ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. జీవితాంతం మాత్రలు వాడడం కుదరదు, ఇంజెక్షన్స్ కూడా వాడడం కుదరదు. కాబట్టి హోమియోపతి ఎంచుకోవచ్చు. అండ్ ఈ లక్షణాలన్నీ కూడా ఫ్యామిలీ హిస్టరీని కూడా పరిగణలోకి తీసుకుని హోమియోలో మందులు ఉంటాయి. కాబట్టి చాలా చక్కగా ఇవన్నీ కూడా అదుపులోకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీనాథ్ గారు. ఈ సోరియాసిస్ అలాగే ఎగ్జిమా సమస్యలకి మంచి పరిష్కారాలు చెప్పారు. థ్యాంక్ యూ.